బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధిత కుటుంబాలతో మాట్లాడనున్నారు. అనంతరం కిమ్స్, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో లాడిల్ బ్లాస్ట్ ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్. బాధిత కుటుంబాల్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపింది ప్రభుత్వం. ఇందులో భాగంగా స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ ఏ టైంకి క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు వెళ్లబోతున్నారు? స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగిన తర్వాత దాదాపుగా 8 మంది చనిపోయారు. 6 క్షతగాత్రులుగా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం అయితే తెలిసింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా ఈ రోజు ఉదయం 10:30 తర్వాత విశాఖ అయితే చేరుకోనున్నారు. ముందుగా ప్రమాదం జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. తర్వాత చనిపోయినటువంటి 8 మంది ఉద్యోగులు, అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో సమావేశం అయ్యి వాళ్ళని పరామర్శించి వాళ్ళతో మాట్లాడతారు. తర్వాత ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితులు ఉన్నటువంటి కూడా వాళ్ళందరినీ కూడా మాట్లాడి అసలు ప్రమాదం జరిగినటువంటి తీరు ఎలా జరిగింది ఏంటనేది వివరాలు తీసుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే లాడిల్లో బ్లాస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ భారీ ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో మొత్తం 8 మంది చనిపోయారు. 8 మందిలో కూడా 5 శాశ్వత ఉద్యోగులు అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. మిగిలినటువంటి 3 కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నారు. అదేవిధంగా గాయపడినటువంటి వాళ్ళలో కూడా మొత్తం అంతా కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ 7 హిల్స్లో 3, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో 3 ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. వాళ్ళలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి అవసరమైతే అంటే మెరుగైన వైద్యం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళని ఎయిర్ అంబులెన్స్ ద్వారానైనా సరే ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి సమయంలో అంటే దాదాపుగా 1:30 దాటిన టైంలో స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి రావడం, మొత్తం అంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా క్షతగాత్రుల ఎక్స్గ్రేషియా విషయంలో కూడా అంటే చనిపోయినటువంటి వాళ్ళకి, అదేవిధంగా క్షతగాత్రుల విషయంలో కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో కొంత అపోహలు అయితే ఉన్నాయి. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో కొంత నిరాసక్తి అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి ఒక క్లారిటీ ఇస్తూ సహాయ మంత్రికి శ్రీనివాస్ వర్మ కూడా అక్కడ చనిపోయిన కుటుంబ సభ్యులకు సంబంధించి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనేది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేసు ఈ ప్రమాదం జరిగినటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటిది. అయితే ఈ ప్రమాదం కూడా ఒకే సమయంలో 2 చోట్ల జరిగిందని తెలుస్తుంది. SMS 1లో ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే దానికంటే 10 నిమిషాల ముందే SMS 2లో కూడా ప్రమాదం సంభవించిందని తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. దాని నుంచి 10 మంది అంటే కార్మికులు, ఉద్యోగులు అయితే తప్పించుకున్నారు. ఈ తప్పించుకున్న 10 నిమిషాల్లోనే SMS 1లో ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు దీనికి కారణాలు ఏంటి అనేది బొకారో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ స్థాయి అధికారితో దీన్ని అయితే మొత్తం దర్యాప్తు చేయనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 అంచెల దర్యాప్తు అయితే చేయడానికి రంగం సిద్ధం చేశారు. మరి కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఈ ప్రాంతాన్ని రావడం, దీన్ని పరిశీలించి ఆ బాధితులను అయితే పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తోంది. ధనలక్ష్మి.